ఈ ఉప్పుడు పిండి తింటుంటేనండి పంటి కింద ఈ పచ్చి శనగపప్పు, జీలకర్ర, ఈ తాలింపు గింజలు తగులుతూ చాలా రుచిగా ఉంటదండి. అసలెంత బావుంటుందో. హాయ్ అండి. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? మేము బాగున్నామండి. మీరందరూ కూడా చాలా చాలా బాగుండాలని ఆ భగవంతుడిని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఈరోజొచ్చేసరికి చాలా పాత కాలం నాటి రెసిపీతో మీ ముందుకొచ్చాను. వన్ పాట్ రెసిపీ అన్నమాట. చాలా టేస్టీగా ఉంటుంది. మీరు ఈజీగా చేసి పెట్టేయొచ్చనమాట. పెద్ద కష్టమేం కాదమ్మా. చాలా ఈజీ అన్నమాట. టేస్ట్‌లో మాత్రం సూపర్ అంటే సూపరు. మీకు అది ఎలా తయారు చేసుకోవాలో చేసి చూపిస్తాను. చూసేయండి. అదే విధంగా మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్త వాళ్ళైతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో ఎవరికన్నా యూజ్ అవుద్దనుకుంటే తప్పకుండా షేర్ చేయండి. సరేనా? వచ్చేసేయండి వీడియోలోకి. ముందుగా మనకు కావాల్సింది బియ్యం రవ్వ అండి. ఈ బియ్యం రవ్వ వచ్చేసరికి బియ్యం మిక్సీలో పట్టుకున్న మనకి రవ్వగా తయారు చేసుకోవచ్చు. లేదంటే ఈ విధంగా బయట షాపుల్లో కూడా అమ్ముతారు. ఇది నేను బయట తెప్పించుకున్న రవ్వ అన్నమాట. ఇదైనా తీసుకోవచ్చు. నేను ఒక కప్పుతో ఒక కప్పు తీసుకున్నాను. మీ దగ్గర ఏ కప్పు ఉంటే కొలతకి అది పెట్టుకోండమ్మా. ఒక కప్పు రవ్వ తీసుకోండి. అదే విధంగా ఒక 5 స్పూన్లు పెసరపప్పు తీసుకున్నాను. ఇవి 2 కూడాను శుభ్రంగా కడిగి పెట్టుకుందాము. అయితే పెసరపప్పు వచ్చేసరికి ఒక 2, 3 నిమిషాలు నానితే బావుంటుందన్నమాట. ఇప్పుడు స్టవ్ వెలిగించి కుక్కర్ గిన్నె పెట్టుకోండి. అందులో 2 టేబుల్ స్పూన్లు నెయ్యి పోసుకోవాలి. అంటే మీరు ఎంత కావాలనుకుంటే అంత వేసుకోవచ్చు. కానీ ఖచ్చితమైన కొలత అయితే 2 టేబుల్ స్పూన్లు అయితే సరిపోతుంది. అందులో 2 స్పూన్లు పచ్చిశనగపప్పు వేయండి. అదే విధంగా 1 స్పూను లావు ఆవాలు, ఒక అర స్పూను చాయ్ మినపప్పు. అలాగే 2 ఎండుమిర్చి ముక్కలన్నమాట. లో ఫ్లేమ్‌లో వీటిని దోరగా వేయించుకుందాం. అదే విధంగా జీలకర్ర వచ్చేసరికండి దీనికి స్పూనున్నర వేసుకోండి. ఎక్కువ ఉంటేనే బావుంటుందన్నమాట. అదే విధంగా 4 పచ్చిమిర్చిని చీలికలుగా కట్ చేసుకున్నాను. పచ్చిమిర్చి వేసుకోండి. అదే విధంగా కరివేపాకు కూడా కొంచెం ఎక్కువే ఉంటే బాగుంటుంది. అదే విధంగా చిటికెడు ఇంగువ. ఇంగువ ఫ్లేవరు మీకు ఇష్టం లేదంటే వేసుకోబాకండి. అయితే దీనికి ఇంగు వేస్తేనే టేస్ట్ ఎక్కువగా ఉంటుంది. కొంతమంది ఇంగువ అసలు ఇష్టపడరు కాబట్టి వాళ్ళకి ఇంగువ లేకపోయినా పర్లేదన్నమాట. ఇదిగోండి ఇప్పుడు తాలింపు వేగింది. తాలింపు వేగిన వెంటనే వాటర్ పోసుకోవాలి. మనం రవ్వ ఏ కప్పుతో తీసుకున్నామో అదే కప్పుతో 2:15 కప్పు వాటర్ పోసుకోవాలన్నమాట. అందులో టేస్ట్‌కు తగినట్టు ఉప్పు వేసుకోండి. ఇప్పుడు వాటర్‌ని బాగా మరగనివ్వండి. ఫైనల్‌లో ఉప్పు ఒక్కసారి చెక్ చేసుకోండమ్మా. ఉప్పు చాలకపోతే మరి కొంచెం వేసుకోండి. ఇప్పుడు ఇట్లా వాటర్ తెరిలేటప్పుడు మనం ఇందాక 2, 3 నిమిషాలు నానబెట్టుకున్న పెసరపప్పు అవి వేయాలి. అదే విధంగా కడిగి పెట్టుకున్న రవ్వ.
ఈ విధంగా కలిపిన తర్వాత మూత పెట్టి 2 విజిల్స్ రానివ్వండి. రెండు విజిల్స్ వచ్చిన తర్వాత స్టవ్ కట్టేసుకోండి. ఇదిగోండి ఇప్పుడు ఆవిరిపోయింది. ఇంకా మూత తీసేద్దాం. ఇదిగోండి చూడండి, చక్కగా అడుగంటకుండా బాగా పొడి పొడిగా ఉడికిందనమాట. కొంచెం ఆరితే ఇంకా పొడిగా ఉంటుంది. అంతా ఈ విధంగా కలదిప్పుకోండి. ఈ ఉప్పుడు పిండికి కాంబినేషన్ అండి మామిడికాయ పచ్చడి, అదేవిధంగా మాగాయ పచ్చడి. ఈ 2 కాంబినేషన్తో చాలా బాగుంటుంది. ఇదిగోండి, ఈ పచ్చడి వచ్చేసరికి మన వర్క్షాప్లోదండి, మనం పెట్టి అమ్ముతుంటాం కదా, ఎప్పటికప్పుడు పడతాం అనమాట. చూడండి ముక్క ఎంత గట్టిగా ఎంత బాగున్నాయో. ఇది అన్న మాగాయ పచ్చడి అనమాట. ఇదిగోండి ఇట్లా ఈ మామిడికాయ గుజ్జు వేసుకుంటాను నేను. ఈ పచ్చడి గుజ్జుతో చాలా టేస్టీగా ఉంటుంది. అదేవిధంగా కొంచెం మాగాయ వేసుకుంటాను అనమాట. మాగాయ వచ్చేసరికి ఇట్లా ముక్కలు వేసుకుంటా. చాలా మంది కలుపుకొని తింటారు, నేనైతే ఇదే విధంగా తింటాను. టేస్ట్ చూసి చెప్తాను. అంటే నాకైతే తెలుసండి, మీకు తెలియదు కదా. ఇప్పుడు చూద్దరు కానీ నా చిన్నతనాన్ని చేసుకున్న ఫుడ్ అండి, అసలు ఎంత టేస్ట్గా ఉంటుందో. బా, సూపర్ అంటే సూపర్ అండి. ఇప్పుడు ఏ ఫుడ్లు వస్తాయండి వీటికి సాటి. అయితే ఇందులో కాంబినేషన్స్ ఏమి లేకపోయినా ఒట్టిదైనా చేసుకొని తినొచ్చు అనమాట. అంత హెల్దీ, అంత మంచిది కూడాను. ఇందులో ఇంగువ అన్ని రకాలు పడ్డాయి కదండి, చాలా బాగుంటుంది. ఇప్పుడు బయట వచ్చేసరికి ఫ్రైడ్ రైస్లని అవన్నీ ఇవన్నీ ఉంటున్నాయి కదా, వాటన్నిటికంటే కూడా సూపర్ టేస్ట్గా ఉంటుందండి. అంటే వాటిని పక్కన పెట్టడం కాదు, మధ్య మధ్యలో మీ పిల్లలకి వాటితో పాటు ఇట్లాంటి ఉప్పుడు పిండి, చల్లపిండి ఇలాంటివి కూడా చేసి పెట్టండి. పాతకాల రుచులు అలవాటు చేయండి, చాలా బాగుంటుంది. అయితేనండి ఈ ఫుడ్ వచ్చేసరికి నేను చిన్నతనాన్ని నేర్చుకున్నానండి. మా ఇంటి దగ్గర వచ్చేసరికి అంటే మా అమ్మగారింటి చుట్టుపక్కల మొత్తం వైశ్య కమ్యూనిటీ, బ్రాహ్మణ కమ్యూనిటీ వాళ్ళు ఎక్కువ అనమాట. వాళ్ళు చేసుకునేవాళ్ళు. అట్లా నేను చేసి ఇంట్లో అందరికీ పెట్టేదాన్ని. ఎంత ఇష్టంగా తినేవాళ్ళోనండి, చాలా బాగుంటుంది. దీని పేరు చెప్పడం మర్చిపోయానేమో, మీకు చెప్పానేమో, ఈ ఎగ్జైటీలో చెప్పానో లేదో కూడా నాకు గుర్తులేదు. ఉప్పుడు పిండి అంటారండి. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. నేను తరచుగా చేసే వంటల్లో అంటే నా చిన్నతనాన ఈ ఉప్పుడు పిండి ఒకటి, చల్లపిండి ఒకటి అండి, అవి 2 కూడా చాలా బాగుంటాయి. ఇప్పట్లాగా అప్పుడు ఎక్కువ టిఫిన్స్ లేదు, వెరైటీస్ ఉండేవి కాదు కదా, ఇవే ఎక్కువ చేసుకునేవాళ్ళం మేము. ఇప్పటికండి మా ఫ్రెండ్ సులోచన వాళ్ళ ఇంటికి వెళ్తే తను ఈ ఉప్పుడు పిండి చేసి పెట్టింది. అంటే ఎంటర్ అయిపోద్ది కదా, చేసి పెట్టింది. నాకు చాలా ఇష్టం అని చెప్పి తనకు తెలుసు అనమాట. నేను తింటాను, అసలు ఎంత టేస్ట్గా ఉంటుందోనండి. అయితే ఈ ఉప్పుడు పిండి చాలా మంది చాలా చాలా రకాలుగా చేసుకోవచ్చు. మా గుంటూరు జిల్లాలో మేమైతే గనక ఇదే విధంగా చేసుకుంటాము. ఈ ఉప్పుడు పిండి మీరు తినుంటే గనక మీరు ఎలా వండుకునేవాళ్ళో నాకు కామెంట్స్లో తెలియజేయండి, సరేనా? రేపు మరొక మంచి వీడియోతో మిమ్మల్ని కలుస్తాను, అది కూడా మీకు యూజ్ అయ్యే వీడియోతో. ఉంటానండి, బాయ్.